హలో అందరికీ గురుకుల టీజీటీ పీజీటీ అండ్ డిఎస్సికి ఉపయోగపడే వీడియో ఇది. ఈ వీడియోలో మనము పెడగాజీ రిలేటెడ్ టాపిక్ నేర్చుకోబోతున్నాము. లాస్ట్ క్లాస్లో మనము అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ టాపిక్ స్టార్ట్ చేసాం కదా. ఆ టాపిక్లోని వన్ ఆఫ్ ద మెథడే అబ్జర్వేషన్ మెథడ్. సో నేమ్లోనే ఉంది. అబ్జర్వేషన్ అంటే ఏంటి? పిల్లలకి మనము అబ్జర్వేషన్ చేపించి నేర్పిస్తాం చూడండి, అలాంటి మెథడ్ ఆఫ్ టీచింగ్నే మనం ఏమంటాం? అబ్జర్వేషన్ మెథడ్ అని అంటాము. ఈ మెథడ్లో స్టూడెంట్ ఏం చేస్తాడు? అబ్జర్వ్ చేసి నాలెడ్జ్ని అక్వైర్ చేస్తూ ఉంటాడు. సో ఈ మెథడ్ అనేది సైన్స్ టీచింగ్లో ఇది ఒక స్పెసిఫిక్ మెథడ్ అని అనరాదు, కానీ సైన్స్ అనేది అబ్జర్వేషన్ తోటి స్టార్ట్ అవుతుంది. సైన్స్ ఇస్ నథింగ్ బట్ అబ్జర్వేషన్ అండ్ ఇమాజినేషన్ కదా. ఈ మెథడ్ టీచ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. సో గ్రూప్స్లోనైనా కానీ, స్కూల్లో, వాళ్ళ ఇంట్లో అయినా కానీ, గార్డెన్స్, ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో పిల్లలు ఏం చేస్తారు? అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే, పిల్లలలో ఆ కాన్సెప్ట్స్ అనేవి పర్మనెంట్గా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ఎవరైనా చెప్తే విని నేర్చుకోవడం కన్నా మనం లైవ్గా చూసి నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది అండ్ మంచిగా గుర్తుంటుంది. సో అందుకే ఈ మెథడ్ టీచ్ చేయడం ద్వారా పిల్లలు కాన్సెప్ట్ని పర్మనెంట్గా వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకోగలుగుతారు. అండ్ ప్యూపుల్స్ ఈ అబ్జర్వేషన్ మెథడ్లో ట్రైన్ అవ్వడం వల్ల వాళ్ళ మైండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది విత్ సూటబుల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ థరోలీ క్లాసిఫైడ్ అండ్ డైజెస్టెడ్. టీచ్ చేయడం వల్ల వాళ్ళు కాన్సెప్ట్స్ని మంచిగా నేర్చుకోగలుగుతారు సూటబుల్ ఎక్స్పీరియన్సెస్ త్రూ. సో ఇలా అబ్జర్వ్ చేయడం ద్వారానే వాళ్ళు ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, దాని నుంచి కాన్సెప్ట్స్ని ఫామ్ చేసుకుంటారు. ఓకే, సింపుల్గా ఒక సింగిల్ లైన్లో అబ్జర్వేషన్ మెథడ్ అంటే ఏంటి అని అడిగితే ఏమని చెప్తారు? సో పిల్లలు అబ్జర్వ్ చేస్తూ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకునే మెథడ్ ఆఫ్ టీచింగ్ని మనం అబ్జర్వేషన్ మెథడ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్జర్వేషన్ గురించి నేర్చుకుందాం. సో అబ్జర్వేషన్ మెథడ్ అనేది కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయింది. అదేంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి మెథడ్ ఆఫ్ టీచింగ్లో. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మెథడ్లో పిల్లలు అబ్జర్వ్ చేసి దాని దగ్గర నుంచి నాలెడ్జ్ని అక్వైర్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ త్రూ నేర్చుకుంటున్నారు. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్లేవే. ఈ మెథడ్లో పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ ఎఫర్ట్. సో ఇక్కడ పిల్లలు ఇండివిజువల్గా వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తేనే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు, నాలెడ్జ్ని అక్వైర్ చేయొచ్చు. అందుకే ఈ ప్రిన్సిపల్ని మనం ఏమంటాం? ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ ఎఫర్ట్ అని అంటాము. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ. సో వాళ్ళ యాక్టివిటీస్ని, నథింగ్ బట్ అబ్జర్వేషన్ ఈజ్ అన్ యాక్టివిటీ. సో వాళ్ళ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడం ద్వారానే వాళ్ళు నేర్చుకోగలుగుతారు కాన్సెప్ట్స్ని. సో ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ లాజికల్ థింకింగ్. సో పిల్లలు ఒకదాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు లాజికల్గా థింక్ చేయగలగాలి. సో అలా థింక్ చేసినప్పుడే వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో ఈ అబ్జర్వేషన్ మెథడ్ యొక్క ఇంకొక ప్రిన్సిపల్ ఏంటిది? ప్రిన్సిపల్ ఆఫ్ లాజికల్ థింకింగ్. నెక్స్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్నెస్. సో ఇప్పుడు మనం యాజ్ ఎ టీచర్ వాళ్ళని ఇది ఒకటి అబ్జర్వ్ చేయమన్నాం అనుకోండి. సో అది అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో ఆ నేర్చుకున్నది, ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేయడానికి కలిగిన పర్పస్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. సో అలా అర్థమైనప్పుడే అబ్జర్వేషన్కి ఒక విలువ అనేది ఉంటుంది. సో అనదర్ ప్రిన్సిపల్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్ ఈస్ వాట్? ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్నెస్. చాలా ఈజీ. ఓకే, సో జస్ట్ టర్మ్స్ని అర్థం చేసుకోండి, సరిపోతుంది. అబ్జర్వేషన్ మెథడ్లో టీచర్ యొక్క రోల్ ఏంటి అనేది నేర్చుకుందాం. సో ఈ అబ్జర్వేషన్ మెథడ్ టీచ్ చేస్తున్నాం కదా మనం పిల్లలకి. సో అలా టీచ్ చేస్తున్నప్పుడు ఒక టీచర్ రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో టీచర్ దగ్గర నుంచి మనం ఏం డిమాండ్ చేస్తాము అనేది ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? హీ మస్ట్ బీ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గివ్ అడ్యుకేట్ రిఫరెన్సెస్ ఫర్ ఫర్దర్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్ మెథడ్ టీచ్ చేస్తున్నప్పుడు టీచర్కి మంచి నాలెడ్జ్ ఉండాలి అండ్ వాళ్ళు అడ్యుకేట్ రిఫరెన్సెస్ని ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు ఒక థింగ్ ఉంది, ఈ థింగ్ని అబ్జర్వ్ చేయమంటున్నాం. సో ఇదే కాకుండా ఇంకా వేరే రిఫరెన్సెస్ని ఇచ్చి వాటిని అబ్జర్వ్ చేయమనాలి. అంటే అలా చేయమనడానికి ఫస్ట్ టీచర్కి నాలెడ్జ్ ఉండాలి కదా. సో ఏ టీచర్కి అయితే మంచి నాలెడ్జ్ ఉంటారో ఆ టీచర్ ఈ అబ్జర్వేషన్ మెథడ్ త్రూ టీచ్ చేయగలుగుతుంది. ఓకే, ఈ మెథడ్ టీచ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్కి క్యూరియాసిటీ ఉండాలి, సైంటిఫిక్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉండాలి. ఈ క్వాలిటీస్ అనేవి
టీచర్కి ఉన్నప్పుడే అప్పుడు ఆ టీచర్స్ స్టూడెంట్స్లలో కూడా ఈ క్వాలిటీస్ని ఇన్కల్కేట్ చేయగలుగుతారు. సో దానివల్ల పిల్లలు అబ్జర్వ్ చేసి మెనీ థింగ్స్ని డిస్కవర్ చేయగలుగుతారు. అర్థమైందా? అండ్ టీచర్ షుడ్ ప్రొవైడ్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు మేక్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్లో పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అంటే పిల్లలు ఎక్కువసేపు అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది ఇట్లా చూడగానే ఇట్లా పట్టేస్తూ ఉంటారు. సో క్లాస్ రూమ్లో ఈ మెథడ్ టీచ్ చేస్తున్నప్పుడు మనం పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో అలా ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు మంచిగా అబ్జర్వ్ చేయగలుగుతారు. అండ్ ఈ మెథడ్ టీచ్ చేస్తున్నప్పుడు టీచర్ యాజ్ ఎ గైడ్ లాగా ఉండాలి, వర్కింగ్ పార్ట్నర్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లాగా ఉండాలి. సో గమనించండి, ఇక్కడ టీచర్ ఎలా ఉంటుంది, యాజ్ ఎ గైడ్ లాగా ఉంటుంది. సో నథింగ్ బట్ ఇది ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ టీచింగ్లోకి వస్తుంది? టీచర్ సెంటర్డా, ప్యూపుల్ సెంటర్డా? ఇట్ కమ్స్ అండర్ ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఎందుకంటే ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్లోనే టీచర్ ఒక ఫెసిలిటేటర్ లాగా, గైడ్ లాగా రోల్ ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ టీచర్ షుడ్ డివైజ్ అండ్ ప్లాన్ different activities according to the age, abilities and interest of the students. సో పిల్లలకి వాళ్ళ ఏజ్ ప్రకారము వాళ్ళ మెంటల్ ఎబిలిటీ, కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళ మైండ్ అనేది సడన్గా గ్రో అయి ఉంటుంది. సో వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే టీచర్ ఈ విధంగా ఉంటుందో అప్పుడు అబ్జర్వేషన్ మెథడ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అబ్జర్వేషన్ మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో అబ్జర్వేషన్ మెథడ్లో టీచర్ యొక్క వర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ చూసి లాజికల్గా థింక్ చేసి థాట్ఫుల్ ఆన్సర్స్ని ఇస్తూ ఉంటారు ఈ మెథడ్ త్రూ టీచ్ చేయడం వల్ల. అండ్ స్టూడెంట్స్ ఆబ్జెక్ట్స్ మధ్యలో సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ని క్లియర్గా అండ్ ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ లైవ్గా చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్ త్రూ వచ్చిన నాలెడ్జ్ అనేది పిల్లలలో పర్మనెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోగలుగుతారు. దానివల్ల వాళ్ళలో క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ మెథడ్లో పిల్లలు అబ్జర్వ్ చేసి నాలెడ్జ్ని అక్వైర్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్గా, సెల్ఫ్ రిలయంట్గా అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మారుతారు. ఓకే, సో ఈ మెథడ్ త్రూ టీచ్ చేయడం వల్ల హోంవర్క్ ప్రాబ్లం అనేది కూడా సాల్వ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నారు. సో అక్కడ హోంవర్క్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండదు. అండ్ టీచర్ ఇంకా లెర్నర్ మధ్యలో రిలేషన్షిప్ అనేది మంచిగా మారుతుంది, అంటే హెల్దీగా మారుతుంది అన్నట్టు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్స్. నెక్స్ట్ మనము లిమిటేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఈ మెథడ్ అనేది చిల్డ్రన్స్ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, బట్ అందరు పిల్లలు ఒకలాగా ఉండరు, కొంతమంది యొక్క షార్ప్గా ఉంటారు, కొంతమంది వీక్గా ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. అండ్ సైన్స్లో ఉన్న అన్ని టాపిక్స్ని టీచ్ చేయడానికి ఈ మెథడ్ అనేది సూటబుల్గా ఉండదు. ఓకే, ఈ మెథడ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పిల్లలు ఈ మెథడ్లో అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి పిల్లలకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, బట్ ప్రాక్టికల్గా చేయరు కాబట్టి ప్రాక్టికల్ పార్ట్ అనేది అండర్ డెవలప్డ్గా ఉండిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ ఫ్రమ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ. సో టీచ్ చేయడం అనేది చాలా టైం కన్స్యూమింగ్ అండ్ ఈ మెథడ్ అనేది ఎకనామికల్ కూడా కాదు, అంటే దీనివల్ల ఎక్కువ మనీ అనేది మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫర్ లాట్ of preparation and maintenance from school point of view. ఈ మెథడ్ అనేది both time consuming and money consuming. So this is all about మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. అర్థమైంది కదా అబ్జర్వేషన్ మెథడ్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాజెక్ట్ మెథడ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో దానితో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రేపటి వీడియోలో ఆ టాపిక్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఈస్ క్లియర్ టు యూ. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ for watching this video. Let's meet in the next video. Until then, bye.